హలో అండి, వెల్కమ్ టు సంతోషితో స్టిచ్. సో ఈరోజు నేను మీకు క్యాన్ లెహంగా కుట్టడం చూపిస్తున్నాను. ఇక్కడ ఈ నెట్ వచ్చేసి 2 మీటర్స్ ఉందండి. ఇప్పుడు నేను దీన్ని అంబ్రెల్లా స్కర్ట్ లాగా ఫోల్డ్ చేసి కట్ చేస్తున్నాను. సో ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసి ఇలా వెడల్పుగా మడత పెట్టుకోవాలి. తర్వాత దీన్ని మళ్ళీ క్రాస్లో ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ఫోల్డింగ్ ఇవ్వండి. ఇప్పుడు నేను ఇది చిన్న పాపకు కుడుతున్నాను కదా. సో ఇక్కడ నడుం సైజ్ వచ్చేసేమో 20, దానికి నేను 12 ఇంచెస్ లూజింగ్ ఇచ్చాను అనమాట. సో మీరు 12 నుంచి 15, 20 ఎంత ఇవ్వచ్చు, మీ క్లాత్ని బట్టి. మీ క్లాత్ ఎక్కువ ఉంటే మీరు అంత నడుం లూజ్ వరకు ఇవ్వచ్చు అండి. ఎందుకంటే ఎంత లూజ్ అయితే వస్తుందో అదంతా మనం కుచ్చులు పెట్టేస్తాం అనమాట. సో కుచ్చులు పెడితే ఇంకా మీకు ఫ్లేర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఎప్పుడైనా మనం క్యాన్ నెట్ ఎందుకు ఇట్లా ఫ్లేర్గా కావాలనే తీసుకుంటాం కదా. లేదు మీకు కొంచెం తక్కువ కావాలి, కొంచెం పెద్దవాళ్ళకైతే నడుము దగ్గర తక్కువ ఇస్తాం కాబట్టి అక్కడ మీరు నార్మల్గా నడుము సైజ్కి ఒక 6 ఇంచెస్ లూజింగ్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ నేను పాపకి 12 ఇంచెస్ ఇచ్చాను. అయితే మనకు 32 అయింది కదా. 32ని 4 భాగాలు చేసుకోవాలి. అంటే 32ని 4 భాగాలు చేస్తే మనకి 8 వస్తుంది కదా. ఈ 8ని మనము నడుము దగ్గర తీసుకోవాలండి ఇప్పుడు. సో ఇక్కడ నేను ఫోల్డింగ్ వైపున తీసుకుంటున్నాను కదా. ఇక నేను జస్ట్ 8 ఇట్లా నార్మల్గా టేప్ని స్ట్రైట్గా పెట్టేసి ఎక్కడ వరకు వస్తుందో అక్కడ ఒక లైన్ డ్రా చేస్తాను. ఇప్పుడు పైన కార్నర్ పాయింట్ నుంచి ఆ లైన్ పైన ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ నాకు 11 వస్తుందండి. సో అదే 11 నేను మరి చుట్టూ కూడా మొత్తం మార్కింగ్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇలా రౌండ్గా వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఇది నడుము కొలత అయిపోయిందనమాట. సో నెక్స్ట్ మనకు కావాల్సిన పొడవు తీసుకోవాలి. ఇక్కడ నాకు కావాల్సిన పొడవు వచ్చేసి 30 ఇంచెస్. కాకపోతే మనం క్యాన్ నెట్ ఎప్పుడైనా ఒక 2 ఇంచులు తక్కువ పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను 28 తీసుకుంటున్నాను. మన నడుము లైన్ డ్రా చేసాం కదా, అక్కడ నుంచి 28 వరకు మార్క్ చేసుకోండి. అంటే మీకు పొడవు ఎంత కావాలో అంత చూసుకొని మీరు మార్క్ చేయండి. ఇక్కడ నేను 28 దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత మళ్ళీ మీరు పైనుంచి ఆ 28 మార్క్ వేసిన దగ్గర ఎంత వచ్చిందో పొడవు చూసుకోండి. ఈ విధంగా చేస్తే మీకు రౌండింగ్ మార్కింగ్ చాలా ఈజీగా వస్తుందండి. అంటే ఇప్పుడు నాకు కార్నర్ పాయింట్ నుంచి 39 వరకు వచ్చింది. పైన మనం 11 ఇంచులు ఇందాక మార్క్ వేసుకున్నాం కదా, అది ప్లస్ 28 39 వచ్చింది. మీరు జస్ట్ సింపుల్గా మీరు పైన కార్నర్ పాయింట్ పట్టుకొని అక్కడ నుంచి మీరు కింద మార్క్ వేసుకున్నది ఎంత వచ్చిందో చూసుకుంటే మీకు మార్కింగ్ అనేది చాలా ఈజీగా వస్తుందండి. ఇదైతే చాలా బెస్ట్ టిప్. సో కొత్త వాళ్ళకైనా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు దాన్ని కట్ చేసుకోవాలండి. మీకు అంబ్రెల్లా స్కర్ట్ ప్యాటర్న్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ అండి. సో ఇలా మెజర్మెంట్స్ తీసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఇది కట్ చేసుకున్న తర్వాత నేను ఓపెన్ చేస్తే ఫ్లేర్ అనేది మీకు ఇంతగా వస్తుందండి. సో చూసారు కదా, 2 మీటర్స్లో మనకి ఇంత ఫ్లేర్ అయితే బాగా వచ్చేస్తుంది. చిన్నపిల్లలకైతే ఈజీగా సరిపోతుందండి. పెద్దవాళ్ళకైతే 3.5 మీటర్స్ వరకు తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను లైనింగ్ తీసుకున్నాను. సో అది వచ్చేసి 1.5 మీటర్ ఉంది. ఇప్పుడు ఇటు సైడ్ ఏమో మడత ఉందండి, నా వైపు వచ్చేసి ఓపెన్ సైడ్స్ ఉన్నాయన్నమాట. ఇలా మొత్తం 4 మడతల్లో ఉంది కదా. సో ఇప్పుడు మన లైనింగ్ ఎప్పుడైనా కొంచెం పొడవు ఉండాలండి. నేను చెప్పాను కదా 30 ఇంచెస్ అనేసి. సో లైనింగ్ పొడవు కరెక్ట్గా తీసుకోండి, క్యాన్ నెట్ పొడవు తక్కువ తీసుకోండి. దీనికి సింపుల్గా పైన మీరు ఫ్రిల్స్ పెట్టి కుట్టేస్తే సరిపోతుందండి. అది బాక్స్ ప్లీట్స్ అయినా సరే, నార్మల్ ప్లీట్స్ అయినా సరే మీ ఇష్టము, ఏదైనా కుట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా ఇలా వెడల్పుగా ఓపెన్ చేసి మధ్యలో కట్ చేస్తున్నాను చూడండి. అంటే ఒకటి వెనక భాగానికి ఒకటి ముందు భాగానికి అన్నట్టుగా. కాకపోతే ఇక్కడ మనకు ఒకటే సైడ్ జాయింట్ వస్తుంది కాబట్టి మనము ఒక సైడ్ మొత్తం కుట్టేసుకోవాలి. అంటే ఒక సైడ్ జాయింట్ వేసేసుకోవాలి లైనింగ్కి కూడా. అది మీరు ఫ్రిల్స్ పెట్టుకున్నాకైనా చేయొచ్చు. సో ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ ఫ్రిల్స్ కుట్టి చూపిస్తానండి. ఇక్కడ నేను బాక్స్ ప్లీట్స్ కుడుతున్నాను. మీ ఇష్టం, మీరు నార్మల్ ప్లీట్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకొంచెం వెడల్పు కనిపిస్తుంది కదా అని చెప్పేసి నేను ఇక్కడ బాక్స్ ప్లీట్స్ తీసుకున్నాను. బాక్స్ ప్లీట్స్కి కొలతలు ఏమీ అవసరం లేదండి, ఎందుకంటే లైనింగే కాబట్టి నార్మల్గా మనం అందాజు ప్రకారం కూడా పెట్టేయచ్చు. ఒకటి అటువైపు వస్తుంది, ఒకటి ఇటువైపు వస్తుంది కుట్టు. ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా సింపుల్గా, చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మాత్రం చాలా ఈజీగా వస్తుందండి. సో బిగినర్స్కి అయినా సరే స్టార్టింగ్లో కొన్ని తప్పులు పోయినా తర్వాత చాలా ఈజీగా కుట్టుకోగలుగుతారండి. ఇలా మనకి ఎన్ని ప్లీట్స్ కావాలి అంటే మన కొలత నడుము సైజ్ 26 అనుకున్నాం కదా, అలా వచ్చేటట్టుగా చూసుకోవాలి. అంటే ముందు వైపు 13, వెనకాల వైపు 13 వచ్చేటట్టుగా చూసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదండి, మళ్ళీ మీరు ఆ ప్లీట్లో అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను ఒకవైపు ప్లీట్స్ మొత్తం పెట్టేసాను చూడండి. ఇప్పుడు ఈ 2 కుట్టేశాను కదా.
ఇప్పుడు మధ్యలో జాయింట్ అన్నాను కదా, ఇప్పుడు ఆ జాయింట్ ఇస్తాను. ఇక్కడ కింద అంచు వైపు కూడా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. సో ఒక సైడ్ ఆల్రెడీ కుట్టేశాను. ఇప్పుడు ఇంకో సైడ్ ఇలా మడతేసి కుట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మధ్యలో జాయింట్ కూడా కుట్టేశానండి. సో ఇప్పుడు నడుము కొలిస్తే ఇక్కడ నాకు 24 వచ్చింది. యాక్చువల్గా రావాల్సింది 26 కదా. సో సింపుల్గా మనం కుట్టేటప్పుడు ఇటు కార్నర్ ప్లీట్ అటు కార్నర్ ప్లీట్ తీసేస్తే ఈజీగా 26 అనేది వచ్చేస్తుందండి. సో దానికి ఏం పెద్ద టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. అంటే కుచ్చులు పెట్టేటప్పుడు మనకు కావాల్సిన ప్లీట్స్ రాకపోతే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు తర్వాత కింద ఫినిషింగ్ కూడా ఇచ్చేసాను చూడండి. ఇలా ఫోల్డింగ్ ఇచ్చేయాలి నీట్గా. తర్వాత ఇప్పుడు మన క్యాన్ నెట్ ఉంటుంది కదా, దాని అంచుకి మనం ఒక క్లాత్ కుట్టాలండి. ఎందుకంటే ఇది చాలా షార్ప్గా ఉంటుంది. అందుకోసమని నేను ఇక్కడ పాలిస్టర్ క్లాత్ తీసుకున్నానండి. సో మీరు కాటన్ క్లాత్ అయినా వేయచ్చు. ఇదైతే కొంచెం గట్టిగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే క్యాన్ నెట్ అనేది కింద చాలా షార్ప్ ఉంటుందండి. సో ఇది వేస్తే మనకి తొందరగా చిరగదు. అదే కాటన్ అయితేనేమో డబుల్ క్లాత్ వేస్తే గట్టిగా ఉంటుంది, సింగిల్ వేస్తే మాత్రం చిరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా కావాల్సిన పీసెస్ అన్నీ తీసి జాయింట్ వేసుకున్నాను. సో ఇక్కడ జాయింట్ కూడా అయిపోయిందండి. ఇలా మనకి ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని ముక్కలు చూసి జాయింట్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను క్లాత్ 2 ఇంచెస్ తీసుకున్నానండి. మీకు కొంచెం పెద్దగా కావాలంటే మీరు 2.5, 3 వరకు కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఒకవైపు కుట్టిన తర్వాత దాన్ని మళ్ళీ కింది వైపుకి ఇలా తిప్పుకొని మళ్ళీ పైన కుట్టు వేసుకోవాలండి. సో నేను మీకు అది ఇప్పుడు కుట్టేటప్పుడు కూడా చూపిస్తాను. ఇలా ఫినిషింగ్ అయిపోతుంది అనమాట. మనకు ఒక పైపింగ్ లాగా వస్తుందండి. ఇలా మన క్యాన్ నెట్ కార్నర్ బట్ట కార్నర్ కరెక్ట్గా కలిసేటట్టు కుట్టుకోవాలి. పైన బటన్ మాత్రం కొంచెం లాగి కుట్టాలండి. అది కూడా కొంచెమే లాగాలి, ఎక్కువ లాగకూడదు. సో ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి దానిపైన పెట్టి కుట్టేస్తే సరిపోతుందండి. చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్. ఇలా మొత్తం రౌండ్ అంతా కుట్టేసుకోవాలి. సో ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ కింద ఫినిషింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు పై వైపున మీకు కావాల్సినంత లూజింగ్ పెట్టుకొని ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అంతా ఫ్రిల్స్ పెట్టేయండి. చూసారు కదా, ఇలా ఫ్రిల్స్ పెడితే సరిపోతుంది. సమానంగా పెట్టుకోండి, వెనకాల ముందు వైపున కరెక్ట్గా వచ్చేటట్టుగా పెట్టుకోండి. ఇక్కడ నేను ఫ్రిల్స్ అన్నీ కుట్టేశానండి. సో ఇక్కడ చిన్న చిన్న బాక్స్ ప్లీట్స్ లాగా ఇచ్చాను. తర్వాత ఇందాక మనం లైనింగ్ కుట్టేసుకున్నాం కదా, ఆ లైనింగ్ ఈ క్యాన్ నెట్ ఇవి రెండు కలిపి జాయిన్ చేసుకోవాలి. అంటే నడుము వైపున జాయింట్ వేసి కుట్టు వేసుకోవాలండి. సో ఇక్కడ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. చూసారు కదా, నీట్గా వచ్చేసింది. తర్వాత దీన్ని ఉల్టా వైపుకి తిప్పుకొని కుట్టు వేసుకోవాలి. మనకి ఇప్పుడు లైనింగ్ ఫ్లేరే చాలా ఉంది, దానికంటే కూడా నెట్ ఫ్లేర్ ఇంకా ఎక్కువ ఉంది కదండి. సో దీనివల్ల మనకి ఇట్లా బెలూన్ షేప్ లాగా బాగా వస్తుంది. తర్వాత ఇప్పుడు నేను దాన్ని ఉల్టా వైపుకి తిప్పుకొని కుట్టు వేస్తున్నాను చూడండి. పై వైపున ఒక 4 ఇంచెస్ వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఈ 4 మడతల్ని పట్టుకొని కుట్టు వేసుకోవాలి. అది కూడా ఒక 5 ఇంచెస్ వరకు వేస్తే చాలండి. అంటే ఇది అందాజా ఇంతే వేయాలి ఇంత వేయొద్దు అని ఏం లేదు, 4-5 ఇంచుల వరకు మీరు తీసుకోవచ్చు. అక్కడ వరకు కుట్టిన తర్వాత ఇప్పుడు మన లైనింగ్ క్లాత్స్ ఉన్నాయి కదా, అది పక్కకు జరుపుకోవాలి. తర్వాత క్యాన్ నెట్ కుట్టడం కంటిన్యూ చేయాలి. అది కింది వరకు కుట్టేసుకోవాలండి. సో ఇక్కడ స్టిచ్చింగ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు క్యాన్ నెట్ని లోపలికి జరిపి మిగిలిన లైనింగ్ కుట్టుకోవాలి. అంటే లైనింగ్వి 2 మడతలు ఉన్నాయి కదా, సో అవి 2 కలిపి ఇలా పట్టుకొని కుట్టు వేసుకోవాలి. ఇది కూడా కింది వరకు కుట్టేసుకోవాలండి. ఒకవేళ మీ లైనింగ్ క్యాన్ నెట్ లెహంగా 2 ఫ్లేర్స్ ఒకేలాగా ఉంటే మీరు మొత్తం 4 కలిపి కింది వరకు కుట్టేయచ్చు. ఫ్లేర్ అంటే గేరా అండి. సో ఇక్కడ లైనింగ్ గేరా తక్కువ ఉంది కదా, అందుకని సపరేట్గా కుట్టుకోవాలి. ఎప్పుడైనా సరే అంబ్రెల్లా గౌన్ ఏదన్నా సరే లైనింగ్ గేరా అనేది తక్కువే ఉంటుందండి. సో ఇప్పుడు ఇక్కడ ఫినిషింగ్ అయితే అయిపోయింది. పైన వైపున మాత్రం బెల్ట్ పెట్టేది ఒకటే పని ఉందండి. సో ఇప్పుడు నేను పైన కొంచెం ఒక 4 ఇంచెస్ వదిలేయమన్నాను కదా, ఇక్కడే ఆ ప్లేస్. సో ఇప్పుడు అది ఎప్పుడైనా మనం లోపల వైపుకి మడతేసుకుంటాము, కానీ ఇక్కడ ఇది క్యాన్ నెట్ గుచ్చుకుంటుంది కాబట్టి నేను అది ఉల్టా వైపున ఫోల్డింగ్ చూపిస్తున్నాను. సో ఇలా పై వైపుకి ఫోల్డింగ్ చేస్తున్నాను చూడండి. జస్ట్ అలా డబుల్ ఫోల్డ్ ఇచ్చేసి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఒక వీ షేప్ లాగా ఉంటుంది. ఈ లూజింగ్ కంపల్సరీ ఉండాలండి, ఎందుకంటే
పిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ కూడా వాళ్ళకి అది నడుము సైజ్ అనేది మళ్ళీ సరిపోదు. అలా ఉంటే కొంచెం ఈజీగా వేసుకోవడానికి బాగుంటుంది. అందుకని కంపల్సరీ ఆ లూజింగ్ అయితే ఇవ్వాలండి. తర్వాత ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. మన నడుము సైజ్ ఎంత కావాలో అంత తీసుకోవాలి. అది కూడా నేను డబుల్ క్లాత్ తీసుకున్నాను లైనింగ్ది. సో ఇక్కడ నేను స్టార్టింగ్ కొంచెం గ్యాప్ వదిలేసి కుడుతున్నాను చూడండి. వెడల్పు వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ క్లాత్. సో ఆ ప్లీట్స్ పైన కుట్టేసుకుంటే సరిపోతుందండి. ఇది వచ్చేసి నడుము పట్టి, చాలా ఈజీ. కొత్త వాళ్ళ కోసం అనేసి చూపిస్తున్నాను. ఇది స్ట్రైట్ పీస్ ఉంటుంది కాబట్టి లాగి కుట్టాల్సిన పని లేదండి. జస్ట్ నార్మల్గా కరెక్ట్గా చూసుకుంటూ కుడితే సరిపోతుంది. సో ఇక్కడ నేను 2 క్లాత్స్ ఉన్నా కూడా ఒకేసారి పెట్టేసి కుట్టేస్తున్నాను. అంటే లైనింగ్ అనేది మరీ అంత లావు ఉండదు కాబట్టి నేను డబుల్ క్లాత్ తీసుకున్నానండి. సో ఇక్కడ ఎక్స్ట్రా ఎంతైతే ఉందో అది కట్ చేశాను. ఇప్పుడు నాడా కోసం ఫోల్డింగ్ కావాలి కదా. సో ఇలా పట్టీని లోపల వైపుకి మడుచుకొని కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ కార్నర్ దీనిపైన వచ్చేటట్టుగా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. అండ్ ఎప్పుడు ఏది కుట్టినా సరే స్టార్టింగ్ మాత్రం కంపల్సరీగా రఫ్ కుట్టు వేయాలండి. ఇలా వేస్తే మీకు ఆ కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వేస్తున్నాను కదా, చూడండి అలా వెనక్కి ముందుకు కుట్టడంనే రఫ్ అంటాము. సో ఇలా కంపల్సరీ కుట్టిన తర్వాత కార్నర్ కరెక్ట్గా పెట్టుకుంటూ కుట్టేస్తే సరిపోతుందండి. మనం స్టార్టింగ్లో కరెక్ట్గా కుడితే చాలండి. తర్వాత అంతా అదే కరెక్ట్ స్టిచ్ వచ్చేస్తుంది. అంటే అదే ట్విస్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సో మనం కావాల్సినంత ఫోల్డింగ్ తీసుకొని కుట్టు వేసుకోవాలి. అంటే 1/2 ఇంచ్ ఫోల్డింగ్ వేస్తున్నాం కదా లోపలికి, అంతే వేసుకుంటే మీకు ఎటువంటి ఫ్రిల్స్ లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు అలా కార్నర్ వరకు కుట్టేసుకుంటే అంతే అండి, సరిపోతుంది. మనకి అన్కన్నెట్ లెహంగా రెడీ అయిపోయినట్టే. సో దీని లోపలికి ఒక నాడా కూడా కుట్టుకోవాలండి. సో నాడా కుట్టడం కూడా చాలా ఈజీయే. ఇక్కడ నేను ఒక 1.5 ఇంచ్ క్లాత్ తీసుకున్నాను. సో ఇలా 2 కార్నర్స్ లోపల వైపుకి మడిచి ఫింగర్తో ఇలా ప్రెస్ చేసినట్టుగా చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుందండి. గోరు ఉంటుంది కదా, గోరుతోనన్నా సరే మీకు కరెక్ట్గా నీట్గా వస్తుందన్నమాట. అలా వచ్చిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా పట్టుకొని స్టిచ్ వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అంటే ఇది ఓన్లీ నాడా కోసమనే కాదండి, మనం డ్రెస్సెస్కి ఏదైనా పట్టి డిజైన్ పెట్టాలనుకున్నా సరే ఇలా ఫాలో అయితే చాలా ఈజీగా వస్తుంది. సో ఇక్కడ నాడా స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. సో ఇక్కడ లెహంగా అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను మీకు ఒక స్టూల్కి వేసి చూపిస్తున్నాను. చూసారు కదా ఫ్లేర్ ఎలా వచ్చిందో, ఇలా ఫుల్ నిండుగా వస్తుందన్నమాట. చాలా బాగుంటుందండి. సో పెద్దవాళ్ళకైనా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా మీకు అన్నీ నేను చాలా ఈజీగా నేర్పిస్తానండి. మీకు మా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.